జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, వ్యక్తి అంతరాత్మే పరమధర్మం అని చెబుతారు. అంటే మన అంతరాత్మ ఏది చెప్తుందో అది చేయటం ధర్మంగా భావించాలా? అంతరాత్మ ఉనికిని తెలిసిన వారు మాత్రమే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి మసలుకుంటారు. అంతరాత్మ అనేది ఒకటి ఉంది అని చాలామందికి ఈనాటి కాలంలో తెలవకుండా పోతోంది. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషతః పరబుద్ధిర్ వినాశాయ. నాలుగో పాదం ఎందుకు కానీ ఈనాటి కాలంలో ఇతరుల బుద్ధి, ఇతరుల ప్రభావం చాలా బాగా పెరిగిపోయింది. అనవసరంగా మన వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా చరవాణి ద్వారా ప్రసార మాధ్యమాల్లో పెట్టేసి 100 మంది ఇష్టపడ్డారు, నేను ఇష్టపడతాను, పెళ్లి చేసుకుంటాను. 10 మంది, 100 మంది, 1000 మందికి నచ్చేసింది కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తాను, నచ్చలేదు వదిలేస్తాను. పబ్లిక్ ఒపీనియన్ ఇలా మారిపోయింది. మన బుద్ధి ఏమైంది? పనిచేయట్లా. అంతరాత్మ ప్రబోధం అంటే ఇదే. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4గింటిని అంతరాత్మ ఉనికిని తెలుసుకోవడం కోసం మనం అధ్యయనం చేయవలసిన 4 సోపానాలుగా ధర్మశాస్త్రం, వేదాంత దర్శనం తెలియజేస్తుంది. ఇది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసల రెండింటిపైన ఒక అవగాహన కలవారికి మాత్రమే అనుభవానికి వచ్చే విషయం. కర్మ సిద్ధాంతం వేరు, జ్ఞాన సిద్ధాంతం వేరు. జ్ఞానోపలబ్ధిని కోరే వారందరికీ ఈ 4 విషయాలు తెలిసే ఉంటాయి. మనస్సు చూడకూడనివి చూస్తుంది. చూచిన వెంటనే ఇవి చూడకూడనివి, కళ్ళు మూసుకుందాం, దృష్టి మార్చుకుందాం, పొరపాటు చూడకూడదు. వెంటనే ఇతడు మనస్సు జీవి, బుద్ధి ఇంతకు పైన వివేచన చేస్తుంది, చిత్తము ఈ రెండింటి పైన ఇంకొంచెం ఎక్కువ విశ్లేషణ చేస్తుంది, ఈ ఊహ రానివ్వదు. అంతఃకరణ జీవి, అసలు మంచి చెడు అనే ఆలోచన కూడా తెలియదు. ఋష్యశృంగుడి లాంటి వాడని చెప్పాలి. అది చాలా పెద్ద కథ. ఋష్యశృంగుడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అని చెప్పాలి అంటే, అలాగే శుక మహర్షి లాంటి వాడు అని మన పురాణాలు చెప్తాయి. అంతరాత్మ ప్రబోధం చాలా గొప్పది. అంతరాత్మ ఉనికిని తెలుసుకోవాలి అంటే ఆదిశంకరుల వారు 40 మెట్లను 5 శ్లోకాలలో చెప్పారు. ఒక్కో శ్లోకంలో 8 చొప్పున ఈ సోపానాలు ఉంటాయి. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమతః పక్షోను సంధీయతాం. ఎంత గొప్ప నీతిలో ఇవన్నీ కూడా. దేహే హమ్మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. ఈ ఒక్క సోపాన పంక్తి చాలు. బుధజనై, వివేకం గలవారితో వాదించకపోవడం మంచిది. తెలుసుకుందాం, మౌనంగా ఉందాం, సాత్విక బుద్ధిని కలిగి ఉందాం, 4 మహావాక్యాలపైన వివేచన చేస్తూ ఉందాం, మనతో మనమే స్నేహం చేస్తూ ఉందాం. చాలా పెద్ద మాట ఇది. మనతో మనమే స్నేహం చేయాలి. మంచి స్నేహితుడు ఎవరు? ఎవరికి వారి అంతరాత్మ. ఇది విడిచి ఒక చీర కొనాలి, ఒక డ్రెస్ కొనాలి అన్నా కూడా ఎవరినో వెంట పెట్టుకుపోతూ షాపింగ్కి, మీకు నచ్చిందా, మీకు కూడా బాగుంటుందా, మీకేమైంది, ఎవరికి వారు ఆలోచించాలి. ఒంటరిగా రావాలి, ఒంటరిగా వెళ్ళిపోవాలి. బంధాలు, బంధుత్వాలన్నీ కూడా ఈ లోకం కల్పించేటటువంటి క్రీడ, మాయ, మోహాలు, భ్రమలు, ఆశలు. వీటికి మించి మనతో పాటు కలకాలం ఉండేది, ఈ దేహం మీద మనకు భ్రాంతి ఉన్నంతకాలం మనలో ఉండేది అంతరాత్మ. అంతరాత్మతో స్నేహం చేయడమే మోక్షానికి మొదటి మెట్టు. ఇది ఎలా? ఆదిశంకరుల అద్వైతోపదేశ పంచరత్నం అనే పేరిట గల ఆ 5 శ్లోకాలని 40 సోపాన పంక్తులలో మనం అధిగమించడం, ఎక్కడం ప్రారంభం చేస్తే చాలు తెలిసి వస్తుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే,
ఇటీవల కాలంలో వివాహ సందర్భంలో అనేక మంది అనేక రీతులలో చాలా అధిక వ్యయాలు అనేది చేస్తున్నారు. దీనిని ఆడంబరంగా చూడాలా, లేకపోతే ఆచార పరిరక్షణ కోణంలో చూడాలా? ఆచారంలో అన్ని అక్షింతలు, ఒక చెంబులో నీళ్లు, కన్యాదాత, సపత్నీకం ఇల్లాలితో కలిసి ఒక కూతురు ఉంటే చాలు. ఒక అబ్బాయి కనిపించాడు, అబ్బాయి గోత్ర ప్రవళ్ళు విన్నాడా, కన్యాదాత, పెళ్ళైపోతుంది, చేసేయచ్చు. చేతిలో పంచపాత్ర నీరుతో కూడుకున్నది, మరొక చేతిలో పసుపు కుంకుమ అక్షింతలతో ఉండేటటువంటి పంచపాళి, ఈ రెండు ఉంటే చాలు, పెళ్ళైపోతుంది. పాణిగ్రహణము అన్నారు, అబ్బాయి చెయ్యి అమ్మాయి చెయ్యి పట్టుకోవడమే కరగ్రహణము. అందుకే మన వాళ్ళు షేకింగ్ హ్యాండ్స్ నాట్ అలౌడ్, అంగీకరించలేదు. నమస్కారమే మనకు, ఒకరిని ఒకరు తాకరాదు. ఆడంబరాల పేరిట హంగు ఆర్భాటాలకు లక్షలు కోట్లు వ్యయం చేస్తూ పెళ్లిని ఒక ఈవెంట్గా మార్చేశారు. ఇందువలన కుటుంబ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. ఈ కుటుంబంలో ఒక పెళ్లి జరిగితే వచ్చేటటువంటి వారు బహుమతులు తెచ్చి ఇస్తారు. ఎవరెవరు ఎంత ప్రమాణాల మేరకు బహుమతులు తెచ్చి ఇచ్చారో గుర్తుపెట్టుకుని వారి వారి గృహాలలో కూడా వివాహాలైనప్పుడు అంతే ప్రమాణాలలో మళ్ళీ మనం బహుమతులు తీసుకువెళ్ళాలి. పప్పన్నం పెడితే చాలు, కానీ అలా కాదు. 20 అంశాలతో, 40 వంటకాలతో, 150 నవకాయ వంటకాలతో, 482 వంటకాలతో అన్నీ తినేసరికి ఆ మనిషి అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. పేర్లు కూడా గుర్తుండవు, రూపురేఖలు కూడా తెలియవు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఇందువలన జరిగేది ఏమిటి? భయంకరమైనటువంటి నష్టం. భార్యాభర్తల మధ్య నిజంగా ఏర్పడవలసిన వైవాహిక బంధం కాస్త విచ్ఛిన్నమై వ్యాపార బంధంగా మారుతుంది. ఎవరు ఎక్కువ, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడిగా మారిపోయింది. ఇది తప్పు. ఇలాంటి పద్ధతులను మనం అంగీకరించకపోవడం మంచిది. సనాతన ధర్మం ఈ విషయాలను ఎప్పుడూ అంగీకరించలేదు. ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా తిరిగి మనకి ఏదైనా రావాలి అనే ఆశతో ఉన్నదో అప్పుడు అది పెట్టుబడిగా మారుతుంది, వృధా వ్యయంగా మారుతుంది. భోజనాలు 40 నుంచి 60% వృధా, పదార్థాలన్నీ కూడా వృధా, భౌతికంగా వృధా, కానీ వ్యాపారపరంగా పెట్టుబడి. సంబంధాలు బాగా మారుతాయి. కొత్త కొత్తగా విజిటింగ్ కార్డులు మార్చుకోవడం జరుగుతుంది. వీరి వ్యాపారాలకు ఆ వచ్చిన బంధువుల వ్యాపారాలు తోడ్పాటు సహకారం కావడంతో కొత్త వ్యాపారాల సృష్టి. వివాహం కాస్త ఒక ఇంటికి సంబంధించిన ఆధ్యాత్మికపరమైన ఆనందదాయకమైన పరిస్థితిని కాస్త సృష్టించడం మానివేసి వ్యాపార ధోరణి పెంచే విధంగా మారిపోతుంది, వెరితెలలు వేస్తుంది. వివాహానికి పూర్వమే అబ్బాయి అమ్మాయి ఆందోళనగా లేదా ఆనందకరంగా ముఖంలో రకరకాల భావాలు కనిపిస్తూ ఉండగా ఫోటోషూట్ల పేరిట తిరగడం, ఇవన్నీ కూడా సనాతనం చెప్పిన విషయాలు కావు 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 మరి కాకిగోల చేసినా కూడా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు, నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు, అయ్యేవి అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు కూడా గర్హిస్తుంది, అంగీకరించదు. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. డబ్బును ఖర్చు పెట్టాలి, మంచి ప్రయోజనం కోసం ఖర్చు పెట్టాలి. జాతక చక్రంలో 12వ ఇంట శని ప్రవేశం, ధన వ్యయం అంటుంది జాతకం. ధన వ్యయం అనేది ఆసుపత్రులలో వెళ్ళి ధన వ్యయమా, లేక ఒక ఇల్లు కొంటే ధన వ్యయమా? అది ఎలాంటిదో ఒక వివాహం కోసం మనం పెట్టే ఈ ఖర్చు, ఆ ధనాన్ని ఒక భగవత్ కార్యం కోసమో లేదా ఎక్కడైనా హాస్టల్స్ అలా ఉన్న చోట గ్రంథాలయాలు నిర్మించడమో, చెట్లు పెంచడమో, వనాల కృషికి సహకారాన్ని అందించడమో, గ్రామాలలో మంచినీటి వ్యవస్థను కల్పించడమో, ఇలాంటి వాటికే ఖర్చు పెట్టడం మంచిదా? ఖర్చు ఉన్నది, ఇలా ఖర్చు పెడదామా? వృధా వ్యయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే
మనం చేసే ఈ ఖర్చు అంతా కూడా మనకు పుణ్యబలంగా మారుతుంది. పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే వృధా వ్యయం చెయ్యరాదు. గురుగారు, ఈ మధ్యకాలంలో డబ్బులు చెల్లించి ఆన్లైన్లోనే పూజలు, యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇవన్నీ చేపిస్తున్నారు. సో వీటి వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. నష్టం, ప్రయోజనం లేని పని. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆత్మకథలో ఒక దృశ్యం ఉంది. హిందూయిజం అనే ఆ పుస్తకం ముందు ప్రిఫేస్లో కూడా ఆయన ఈ ఉద్దేశం చెప్పారు. ఒకసారి వారు విదేశాలలో ప్రసంగాల కోసం వెళ్ళినప్పుడు మొదటి 2 రోజులు విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రసంగించవలసిన రోజులు 3. 3వ రోజు అనివార్య కారణాల చేత వారికి మరి ఒక చోట ప్రసంగించే అవసరం ఏర్పడింది. 3వ రోజు ఉదయం వేళ వారి ప్రసంగం ఉంటుంది అంటూ విద్యార్థులు విచ్చేశారు. హాల్లో వారు లేరు. వారికి బదులుగా ఆడియో టేప్ ఉంది. నిర్వాహకులు చెప్పారు, ఈరోజు పండితులు లేరు, వేదాంత చర్చ మన కోసం ఆడియో రికార్డ్ చేసి ఇచ్చారు, మీరంతా కూర్చుని వినాలి. విద్యార్థులంతా శ్రద్ధగా విన్నారు. పోస్ట్ లంచ్ సెషన్, భోజనానంతరం కూడా ఒక సెషన్ ఉంటుంది కదా. నిర్వాహకులు హాల్లోకి వచ్చేసరికి విద్యార్థులు ఎవరూ లేరు. వారికి బదులుగా వారి టేప్ రికార్డర్లు ఆ బల్లల మీద ఉన్నాయి. ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. మీరు టేప్ ఆన్ చేస్తే అతడు ఆ టేప్స్ ఆన్ చేస్తాడు, ఇందులో నుంచి అందులో రికార్డ్ అవుతాయి. ముఖే ముఖే సరస్వతి అని మన వారు ఊరికే చెప్పలే. ఈ 2 ఉదాహరణలు మనం ఎందుకు చెప్పుకున్నామంటే, టేప్ రికార్డర్లో సత్యనారాయణ వ్రతం వింటూ చేసుకుంటే అసలు చేసుకోకపోవడం కంటే ఇది మేలే కదా అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు చేసుకోవద్దని ఎవరు చెప్పారు? మీరు నేర్చుకోండి. 4 శ్లోకాలు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు కదా. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనటువంటి బెర్నాడ్ షా నాటకాన్ని కూడా బట్టి వేసేస్తున్నారు కదా. అలాంటప్పుడు హగం సస్యు దిశద్వసరంతరిక్ష సద్ధోత ఆవే దిశతతి సద్దురో నసత్, ఇంత క్లిష్టమైన మంత్రాన్ని కూడా ఒక రష్యన్ జంట ఈ మధ్యనే బైహార్ట్ చేశారు, కంఠోపాఠం చేశారు. కష్టపడితే ఏదైనా వస్తుంది. కాసింత సత్యనారాయణ స్వామి నేను మా గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, హారతి ఇచ్చేద్దాం, ఇది కూడా పూజ అవుతుంది. ఆడియోల ద్వారా, దూరవాణి చరవాణి ద్వారా డబ్బులు ఇచ్చేసేయండి, మీ అకౌంట్లో పుణ్యం జమ అవుతుంది. ఇది ప్రయోజనం కలిగించే అంశం కాదు. శాస్త్ర ప్రకారం వేటికి విలువలు ఉండవు. అసలు కంటే కొంచెం నయం కదా అనే వెసులుబాటు ఎవరికి అంటే ఆసుపత్రులలో ఉన్నవారికి. ఆపరేషన్ చేసే సమయంలో బల్ల మీద ఉన్నవారి కోసం వేరే వారు చేయాలి. అప్పుడు కూడా వారు మనసులో రామ 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 అనుకుంటూ ఉండాలి అంటారు. కాబట్టి సంప్రదాయం అంగీకరించదు. అత్యవసర పరిస్థితుల్లో చేసినా కూడా అది కూడా చాలా పరిమిత ధోరణులలో, పరిమిత సమయాలకు మాత్రమే, పరిమిత సందర్భాలలో మాత్రమే అనుమతి అని చెప్పాలి. గురుగారు, అక్షరాభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? బాలబాలికలకు ఏ వయసులో సంప్రదాయం ప్రకారం అక్షరాభ్యాసం చేయాలి? శాస్త్రం ప్రకారం అక్షరాభ్యాసం సంప్రదాయంలో లేదు. అక్షరాభ్యాసం అనేది మనకు సంస్కారాలలో చెప్పబడలేదు. 16 సంస్కారాలు అని అందరూ చెబుతూ ఉంటారు. ఈ సంస్కారాలు షోడశ సంస్కారాలుగా ప్రసిద్ధం. అయితే వాటిని బాగా చేటలో తూర్పారబట్టి 16 సంస్కారాలైనా పాటించండి బాబో అన్నప్పుడు మిగిలినవి 16. నిజానికి సంస్కారాలు 48, అష్టచత్వారిశ సంస్కారాలు అని మనకు అగ్నిపురాణం వివరిస్తుంది. అందులో కూడాను మళ్ళీ 40 సంస్కారాలు, 8 ఆత్మగుణాలు. గుణాలు కలిగి ఉండాలి. సాత్వికంగా మాట్లాడాలి, పరస్త్రీలను ఆశించరాదు, పరద్రవ్యాన్ని అపహరించరాదు, నియమితంగా ప్రవర్తించాలి, నిరాహారంగా ఉండాలి. ఇలాంటి గుణగణాలని 8 అయితే ప్రాథమికంగా ఉన్న ఆ 40 సంస్కారాలలో
అక్షరాభ్యాసం సంస్కారం కాదు, ఒక ఆచారంగా పాటిస్తున్నాం. అది కూడా ఎప్పుడు? తృతీయే వత్సరే చౌలం, ఆపస్తమ సూత్రం. ఆపస్తమ సూత్రాన్ని అనుసరించే వారికి ఈ సూత్రం పనిగిస్తుంది. ఇలాంటి సూత్రకారులు మహర్షులు కూడా 18 మంది, ఆపస్తముడు, ఆశ్వలాయనుడు, గోభిలుడు, సత్యాషాఢి, ఇంకా చాలామంది ఇలాంటి హిరణ్యకేశి చాలామందే ఉన్నారు. ఇందులో ఈనాటి కాలంలో హిరణ్యకేశి, అలాగే ఆపస్తముడు, హరితసుడు, గౌతముడు, ఈ కొంతమంది సూత్రాలు మాత్రం పాటిస్తున్నారు. అలాంటి వారిని నేను కనిపిస్తున్నారు మనకు. బోధాయనుడు కూడా ఆ ప్రకారంగా మనం ఉదయశాంతి చేస్తూ ఉంటాం. బోధాయన గృహ్య సూత్రం, ఇవి 4 మళ్ళీ గృహ్య సూత్రాలు, శుల్భ, శౌల, చాలా ప్రపంచం ఇది. ఇందులో అక్షరాభ్యాసం 3వ సంవత్సరం 2 ఏళ్ళు నిండిన తర్వాత చెయ్యాలి. అది కూడా మన దేశంలో జైన మతం బాగా వ్యాపించిన తర్వాత ఈ అక్షరాభ్యాసం ఒక సంస్కారంగా మారిపోయింది. జైన మతం ప్రభావంతో మాత్రమే అక్షరాభ్యాసం. అంతకు పూర్వం హిందూ సంప్రదాయంలో, భారతీయంలో, సనాతన ధర్మంలో శ్రవ్యమే, వినడమే, సుశ్రవసం చెప్పడమే, వినడమే. అక్షరాలు దిద్దడం, ఆ మొదటి మాట ఏం చెప్పేవారు, ఏం చెబుతున్నారు, పలక మీద మొదటిసారిగా రాసేది మళ్ళీ రాస్తాడో లేదో. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ ప్రపంచం కదా, ఒక్కరోజే ఆ రోజున పలక బలపం, తెల్లారి పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు. ఆ ఒక్కరోజు కూడా శాస్త్రంగా ఫోటోల కోసం తీసి ఆ సంప్రదాయంలో కూడా ఒక మాట చెబుతున్నారు. ఓ నమః శివాయ సిద్ధం నమః, ఇలాగే రాయాలి. తప్పులు తడకలతో రాయాలి. చాలామంది అ అని రాసేది దిద్దించేస్తున్నారు. అలు కాదు, శ్రీకారం కాదు, శ్రీహి అని కూడా రాస్తుంటారు. తప్పు, రాయకూడదు. ఓ నమః తప్పే రాయాలి. ఓ నమః శివాయ అలాగే రాయాలి. సిద్ధం నమః. ఈ సిద్ధ అన్న పదం మన దేశంలో జైన మతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత వ్యాపకంలోకి వచ్చింది. వీరంతా సిద్ధులు, ఈ కారణంగా వచ్చింది. ఇది ఇలాగే చెయ్యాలి. అక్షరాభ్యాసం లేకపోయినా కూడా మనం చేస్తున్నాం కాబట్టి పిల్లవాడి చేతికి పలక బలం ఇవ్వగానే ఇదే చెప్పాలి. ఇది విషయం. గురుగారు, ఆలయ సందర్శనం కోసం వెళ్ళినప్పుడు హుండీలో ఖచ్చితంగా డబ్బులు వెయ్యాలా? మొక్కుబడులు చెల్లించకపోతే అది దోషమా? మొక్కుబడులు వేరు, హుండీలో మనం సమర్పించే ధనం వేరు. మొక్కుబడి ఒక విధంగా కాంట్రాక్ట్ వంటిది. పరమాత్మతో మనం ఒక కాంట్రాక్ట్లోనికి, ఒప్పందంలోనికి ప్రవేశించాం, ఎంటర్ అయ్యాం. ఈ పని నాకు అవసరం, మీరు ఈ పని చేసి పెడితే ఇంత డబ్బు నేను మీకు చెల్లించుకుంటాను, లేదా ఇలా వస్తాను, లేదా తలముడుపులు, లేదా మొక్కుబడులు, లేదా తలనీలాలు ఏదో ఇచ్చుకుంటాను, పుచ్చుకుంటాను, ఇలాగా ఒక మొక్కుబడి. ఇది వేరు, హుండీ వేరు. హుండీ సంప్రదాయం అనేది మహారాజాలు, జమీందారులు, పోషకులు, రాజపోషకులు ఇలాంటి వారంతా కూడా ఆలయాలని పోషించడం మానివేసిన తర్వాత ఆలయ పరిరక్షణ చర్యలు నశించిపోవడంతో హుండీ వ్యవస్థ ఏర్పడింది. ప్రాచీన కాలంలో శిల్పశాస్త్ర నియమాలకు అనుకూలంగా, ఆగమశాస్త్ర ధర్మాలను అనుసరించి ఆలయంలో అనేకమైన నిర్మాణాలను ఆనాడు శిల్పులు చేపట్టారు. గర్భాలయం, మహదాస్థాన మంటపం, ముఖద్వారం, ప్రాకారం, పాకశాల, యజ్ఞశాల, గోశాల, షోడశ స్తంభ మంటపం, కళ్యాణ మంటపం, పరిక్రమ మంటపం, ఇలా అనేకములు కట్టారు. ఆ మంటపాలలో అనేక విధాలుగా శిల్పాలు చిత్రించిన ఈ శిల్పకారులు ఎక్కడా కూడా ఒక హుండీ పేరిట ఒక నిర్మాణం, ఒక శిల్పం చెక్కలేదు, లేదు. నిర్మించే సమయంలో లేనిది తదుపరి ఎందుకు వచ్చింది అంటే పోషకులు లేనందువలన. ఈ దేవతా సంబంధంగా వచ్చే ఆదాయం ధర్మాదాయంగా మారిపోవడంతో ఆ ఆలయ అభివృద్ధి పనులకే, నిత్య ధూపదీప నైవేద్యాలకే వినియోగించాల్సింది కాస్త ఇతర వ్యవహారాల వైపు మళ్లించడం అనేది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అవుతుంది. కానీ మనకు చెప్పినంత మట్టుకు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆలయాలలో హుండీల వ్యవస్థ పూర్వం లేదు, తదుపరి కాలంలో వచ్చి ఏర్పడింది. ఏర్పడిన ఈ వ్యవస్థ ఆలయ పరిరక్షణకు తోడ్పడాలి.
సంప్రదాయం చెప్పిన అంశం ఒక్కటే. ఎక్కడ గ్రంథాలు ఉంటాయో అది గ్రంథాలయం, ఎక్కడ చికిత్సకుడు ఉంటాడో అది చికిత్సాలయం, ఇక్కడ పశువులు ఉంటాయో గోశాల ఉంటుందో, ఎక్కడ భగవంతుడి తత్వం ఉంటుందో అది దేవ ఆలయం. ఆగారము అని కూడా అంటారు, అంటే దేవతా నివాస స్థలం. ఆగారము నివాస స్థలం. ధాన్యం ఉంటే ధాన్యాగారము నివాస స్థలం. ధనం ఉంటే కోశాగారము ధనం ఉండే చోటు. కాబట్టి ధనమైన, గోవులైన, ధాన్యమైన భగవంతుడితో సమానం. ఇది ఆర్షధర్మం, సనాతన ధర్మం బోధించినటువంటి సత్యం. హుండీ వ్యవస్థ ఏర్పడిన అనంతరం ఆలయాలకు కమిటీలు ఏర్పడడం, తద్వారా ఆలయ వ్యవస్థ నిర్వాహకుల చేతిలోనికి వెళ్ళిపోవడంగా మారిపోవడంతో ఆలయ ప్రయోజనాలు కాస్త మారిపోతున్నాయి. ఒక ఆలయం అంటే ఒక వైజ్ఞానిక కేంద్రం, చదువులు చెప్పేటటువంటి శాస్త్రశాల. గోవులు అక్కడ నివసిస్తాయి కాబట్టి గోశాల. వివేకం, నియమాలు, జీవితంలో మనకు అవసరమయ్యేటటువంటి ప్రతి ధర్మం కూడా ఆలయాల గోడల మీద చెక్కడంతో చూచి నేర్చుకోవడంగా కూడా ఉండేది. ఇది అంశం. గురుగారు, మంత్రం దైవాధీనం అని అంటారు. మంత్రానికి అంతటి శక్తి ఉంటుందా? ఒక వ్యక్తి ఎవరినైనా చూచి ఇతడికి మంచి జరగాలి అని కోరుకుంటే, కోరుకునే ఆ వ్యక్తి మనస్సు మంచిది అయితే తప్పక ఎదుటి వారికి ఆ మంచి కోరుకున్నది జరుగుతుంది. ఆ అనుకునే వ్యక్తి మానసిక స్థాయి పైన ఈ మంచి జరగడం అనేది నిర్ణయమై ఉంటుంది. మంచి వ్యక్తి ఇలా మంచి జరగాలి అని కోరుకోవడం ఎంత సహజమో, దుర్మార్గ లక్షణాలు కలవారు కూడా ఎదుటివారికి అలా కీడు కలిగితే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తిలో ఉండే దుర్మార్గ స్వభావ స్థాయిని అనుసరించి ఆ వ్యక్తి అనుకునే మాట కూడా జరుగుతుంది. ఇది గుర్తించిన మనవారు పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అనే సామెత పుట్టించారు. పిల్లిని మనం నమ్మకూడదు కదా. ఆ పిల్లి ఉట్టి మీద పెట్టిన పాలు పెరుగు చూచి కింద కూర్చొని ఈ ఉట్టి తెగిపోతే బాగుండు, ఈ ఉట్టి తెగిపోతే బాగుండు, ఈ ఉట్టి తెగిపోతే బాగుండు అనుకుంటే పిల్లి శాపాలకి ఉట్లు తెగవు. ఎందుకంటే పిల్లి నమ్మకంతో కూడుకున్న జంతువు కాదు. అదే ఒక వ్యక్తి సిద్ధపురుషుడు ఎవడైనా అయి ఉండి ఆ మూలలో ఒక పిల్లి దుఃఖంతో ఉన్నది, తిండి లేదు, డొక్కలు కరిచిపోయి ఉన్నవి, అరిచే ఓపిక కూడా లేదు, దానికి పాలు కాస్త కావాలి, ఈ ఉట్టి తెగి పెడితే ఆ పిల్లికి కాస్త పాలు వస్తాయో ఏమో. ఇక్కడ తన గురించిన స్వార్థ భావన లేదు, ఇతరుల కోసం మేలు కలగాలి అనే సంకల్పం. తప్పకుండా ఏదో కారణం చేత ఆ పైన ఉండే చూరు కదలడమో, పెంకులు చెదరడమో, ఉట్టి తాడు చాలా పాతకాలం అయిపోయి జీర్ణావస్థ రావడం చేత కదలడమో, ఇంట్లో ఉండే ఎవడో పిల్లవాడు అలా కర్ర తాము తిప్పుకుంటూ ఆటలాడుకుంటూ అక్కడి దాకా రాగా పొరపాటుగా ఆ కర్ర తాకి ఆ ఉట్టి మీద ఉండే కుండ నేలన పడి పగిలిపోవడమో ఏదైనా జరుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న మాట అర్థం కూడా ఇదే. చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాల కర్రముక చాలు. అలాగే పరమాత్మగా ప్రత్యక్షంగా కనిపించాడు, ఇంకెవరి చేత ఇంకే రూపంలోనో మన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. వచ్చిన చిక్కల్లా ఇతరులకు మేలు కలగాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం, ఎవరు ఏ పని చేసినా నాకేంటి అనే స్వభావం అందరిలో పెరిగిపోయింది. ఇందువల్ల ఏ విధంగా కూడా మంత్రాలు పరికి లేకుండా పోయాయి, ప్రయోజనం లేకుండా పోయాయి అనే వాదించే వారి సంఖ్య పెరిగింది. మంత్రాలకు నిజంగా శక్తి ఉంది. ఆ మంత్రాలను మామూలుగా కూడా మనం చూస్తే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఎవరైనా తిట్లు కూడా మర్యాదగా నవ్వు మొహంతో తిడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మామూలుగా పరాకుగా మాట్లాడే మాట అయినప్పుడు ఆ రండి కూర్చోండి ధ్వనిలో వచ్చిన మార్పు కారణంగా ఆ రండి కూర్చోండి అనేటటువంటి సౌమ్యత కాస్త రజోగుణాత్మకంగా మారితే ఎదుటివారికి కోపం వస్తుంది, తిట్టుగా మారుతుంది. ఇదే కదా మంత్రార్థం. అంటే ఏంటి నాకేం పర్లేదనుకున్నావా అని వాదన దిగుతారు కూడా.
మన కంఠధ్వని, ముఖంలో కనిపించేటటువంటి లక్షణం వెక్కిరింతన, ప్రేమన, అవమానమా, యాదాలాపంగానా, ప్రతి అంశం కూడా మంత్రస్వరూపంతో ముడిపడి ఉన్నదే. కాబట్టి ప్రాచీనులు ఏమన్నారంటే నమంత్రమక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం అంటూ లేదు అంటూ నిర్ణయం చేశారు. అక్షమాలికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు పేరు అక్షమాలికోపనిషత్తు. ప్రతి అక్షరానికి ఉన్న స్వరూపం, స్వభావం, శక్తి, దైవరూపం ఎలా ప్రయోగించాలి ఇవన్నీ కూడా ఆ పుస్తకం తెలియజేస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.